హాయ్ స్టూడెంట్, ఈరోజు మన లెసన్ రాష్ట్రపతి పాలన. రాష్ట్రపతి పాలన ఇది చాలా హాట్ టాపిక్ మన కంట్రీలో. ఎందుకంటే లేటెస్ట్ న్యూస్లో మణిపూర్లో రాష్ట్రపతి పాలనను విధించారు. అసలు మణిపూర్లో ఏం జరిగింది, రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారు, అది ఒకసారి మనం చూద్దాం. మణిపూర్ రాష్ట్రంలో ఏం జరిగిందంటే, అక్కడ ఒక రెండు తెగలు ఉన్నాయి. ఒకటి కూకి తెగ, ఇంకోటి మైత్రి తెగ. కూకి తెగ, మైత్రి తెగ, వీళ్ళ మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి గత 2 సంవత్సరాలుగా, 2 ఇయర్స్గా. అక్కడున్న సీఎం ఎవరంటే, ఎన్ బీరేన్ సింగ్. అక్కడ ఉన్న ఈ రెండు తెగల మధ్య ఉన్న గొడవలు అనేవి ఇప్పటికీ సద్దుమణగలేదు. అయితే అక్కడున్న బీరేన్ సింగ్ ఇక్కడున్న మణిపూర్లో ఉన్న శాసనసభ సమావేశాలు లాస్ట్ ఇయర్ 2024 ఆగస్టులో శాసనసభలు జరిగినాయి. ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో జరగాలి, ఫిబ్రవరి 14 జరగాలి. అయితే అసలు శాసనసభ సమావేశాలు మన రాజ్యాంగంలో ఎంత కాలం అంటే, ఒక సభకు ఇంకో సభకు ఎంత కాలం మధ్య వ్యత్యాసం ఉండాలంటే 6 నెలలు ఉండాలి, 6 months. ఒక సభకు ఇంకో సభకు 6 months ఉండాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 6 నెలల తర్వాత మనకు ఫిబ్రవరిలో జరగాలి. జరిగే ముందే రోజే 9th నాడే బీరేన్ సింగ్ సీఎం ఏం చేసిండంటే రాజీనామా చేసిండు. మంత్రిమండలి రద్దయింది. అయితే అక్కడున్న మణిపూర్లో ఉన్న పార్టీలు ఉంటాయి కదా, ఇతర పార్టీలు, వాళ్ళు ఎవరు ముందుకు రావటం లేదు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. సో ఏం చేశారంటే, అక్కడ ఉన్న గవర్నర్ ఎక్కడికి, ఢిల్లీకి, రాష్ట్రపతికి సూచించాడు, ఇక్కడ ప్రభుత్వం అనేది లేదు, రాజీనామా చేసిందని, ఎవరు ముందుకు రావడం లేదని రాష్ట్రపతికి పంపిస్తే, రాష్ట్రపతి ఏం చేసిందంటే మంత్రిమండలి సూచనలతోటి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు. ఓకే, పాస్. ఇప్పుడు మణిపూర్లో శాసనసభ ఉంది. మన దేశంలోని రాష్ట్రాలలో శాసనసభ సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాల్లో గ్యాప్ ఎంత ఉండాలి? 6 నెలలు ఉండాలి. 6 months ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ సబ్క్లాస్ 1 తెలియజేస్తుంది ఎన్ని నెలలోని 6 నెలలు ఉండాలని. ఈ మణిపూర్లో వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఆగస్టు 2024లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు జరగాలంటే ఫిబ్రవరి 2025 14 జరగాలి. కానీ బీరేన్ సింగ్ 9 నాడే రాజీనామా చేసిండన్న. అక్కడ ఉన్న గవర్నర్ ఎవరు? అజయ్ భల్లా. ఈ అజయ్ భల్లా ఏం చేసిండు? రాష్ట్రపతికి పంపించిండు. ఇక్కడ ఉన్న బీరేన్ సింగ్ రాజీనామా చేస్తే ఆ రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయారు. అప్పుడు ఏం చేసిండు అజయ్ భల్లా? రాష్ట్రపతికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. రాష్ట్రపతి మంత్రిమండలి సలహాతో ఆ రాష్ట్రంలో, మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ ఏంటిది? ఆర్టికల్ 356. ఇప్పుడు పూర్తిగా మనం ఒకసారి తెలుసుకుందాం. రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాలు ఎక్కడ ఉన్నాయి, రాజ్యాంగం ఏం చెబుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది విషయం తెలుసుకుందాం.
రైట్. రాజ్యాంగంలో 18వ భాగంలో, రాజ్యాంగంలో పార్ట్ 18లో ఆర్టికల్ 352 నుండి 360 ఆర్టికల్ వరకు అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. 352 దేశానికి సంబంధించింది, దేశానికి సంబంధించింది. 356 రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన. ఓకే. 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి. అయితే ఇప్పటికీ మన దగ్గర జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరగలేదు. ఇప్పటి వరకు జరగలేదు. ఓకేనా? అసలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అసలు ఎందుకు విధిస్తారు? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారు అని తెలుసుకోవాలంటే, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలం అయింది అని, రాజ్యాంగ యంత్రాంగం విఫలం అయితే అక్కడ గవర్నర్ సూచనతో రాష్ట్రపతి పాలనను విధిస్తారు. ఈ రాష్ట్రపతి పాలనను ఇంకో పేరు కూడా పిలుస్తారు, కేంద్ర పాలన కూడా అని కూడా పిలుస్తారు. రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. దీనిలో కూడా 2 విధాలుగా గవర్నర్ సిఫారసు చేస్తారు. ఒకటి అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏ విధంగా విధిస్తారంటే చూసుకుంటే 2 విధాలుగా విధించవచ్చు. ఒకటి, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు, సరైన ప్రభుత్వాలు నిలకడగా లేనప్పుడు, అంటే రాజీనామా చేయడం, అసలు నిలకడ లేనప్పుడు, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు గవర్నర్ ఏం చేస్తారంటే రాష్ట్రపతికి పంపిస్తారు ఇన్ఫర్మేషన్. రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి సలహాతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ డైరెక్ట్ కేంద్ర మంత్రిమండలి సూచనలతో రాష్ట్రపతి పాలనను విధిస్తారు. ఓకే. మరి ఎన్ని రోజులు ఉంటాయి అని తెలుసుకోవాలంటే